మనము శోధనలో పడిపోకుండా దేవుడు మెలకువగలిగి ప్రార్థించండి అని చెప్తాడు. శోధనలు రాకముందే మీరు మెలకువగలిగి ప్రార్థించండి. ఆ ప్రార్థన ఫలం అనేది నీవు శోధన ఎదిరించలేని పక్షములు వాటి నుంచి తప్పించుకోవడం కోసం జ్ఞానమును దేవుడు నీకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. అందుకోసమే దేవుడు నిన్ను మెలకువగలిగి ప్రార్థించండి. రాకడ సమయం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎప్పుడు యొక్క భూలోకంకు దేవుడు రాబోతుందో తెలియదు. అకస్మాత్తుగా ఆయన వస్తాడు. వచ్చే టయానికి మనం రక్షణ కలిగిన వారమై ఉండాలి. రక్షణార్థమైన జీవితం కలిగిన వారమై మనం ఉండాలి. లేని పక్షములో వేడపడతాం. ఆయన చెప్పే మాటలు శాశ్వతమైనవి, స్థిరమైనవి, బలమైనవి, శక్తివంతమైనవి. నీవు అనారోగ్యంగా ఉన్నట్లయితే నీకు ఆరోగ్యం ఇచ్చే మాటలు. నువ్వు బాధలో ఉన్నట్లయితే బాధను తీర్చే మాటలు. నువ్వు అనేకమైన కుటుంబ సమస్యలు సతమతమవుతున్నట్లయితే ఆ సతమతం నుంచి విడిపించేవాడు ఆయనే, ఆయన మాటలే. ఎందుకంటే ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన మాటలను మనం లక్ష్యం పెట్టలేకపోతున్నాం. ఈ మధ్య ఆయన మాటలను అన్వయించుకోలేకపోతున్నాం. ఆయన మాటలను హృదయానికి తీసుకోలేకపోతున్నాం. వాక్యం వింటున్నామో వదిలేస్తున్నాం. కానీ ఆ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నించడం కూడా మనం చేయట్లేదు. ప్రయత్నం కూడా చేయట్లేదు. ఎందుకంటే మనకు దేవుని కంటే కూడా ముఖ్యమైనవి ఉండేవి బహుశా. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, నన్ను అనుసరించండి, నా మార్గాన్ని అనుసరించండి, నా ఆజ్ఞలు అనుసరించండి, నా శాసనాలను అనుకరించండి. నేను ప్రతినిధి ముందే బయలుపరిచి తెలియపరిచి మిమ్మల్ని శోధన పడకుండా రక్షించేవాడుగా నేనున్నానని దేవుడు చెప్తున్నాడు. అనేక సార్లు మనం ఉపవాసంగా ఉంటాం. ఆ ఉపవాసం ఎలా ఉంటాం? మనస్సులో ఉంటుంది ఒకటి, బయటికి ఒకటి ఉంటుంది. పెదవులతో ప్రార్థిస్తుంటాం, మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతుంది. మనకు తెలియకుండానే ఒకసారి అపవాది దొంగిలించుకొని వెళ్ళిపోతుంటాడు మన మనస్సు. ఒక్కొక్కసారి మన స్వయంగా వచ్చినటువంటి ఆలోచనలతో మనం ఆ ఉపవాసాన్ని కూడా సరిగా మనం నిర్వర్తించాలి. దేవుడు ప్రతి విషయంలో మనకి ఖచ్చితంగా బయలుపరుస్తున్న మాట ఏంటంటే, నీవు ఉపవాసం ఉన్నప్పుడు నీ ముఖము కడుక్కో, నీ హృదయం అనే ముఖాన్ని కడుక్కో, నీ హృదయం అనే శరీరాన్ని కడుక్కో, శుభ్రపరచుకుని తలుపులు మూసుకొని ఎవరు చూడకుండా నీ హృదయం అనే మందిరములో నీ దేవుని ఆహ్వానించు. తలుపులు మూసుకునే గదిలో నీకు దేవునికి ఏకాంతమైనటువంటి సంభాషణ, ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం నీకు ఉండాలి. దేవునికి ప్రతి విషయంలో దేవుడి ముందే బయలుపరుస్తాడు. అదే ఈ యొక్క సంఘ ప్రత్యేకత కూడా ఏంటంటే, దేవుడు అన్నాడు పరిచర్యకు ముందు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. 40 రోజులు ఉపవాసం ఉంది. బాప్తిసం తీసుకుని 40 రోజులు ఉపవాసం ఉంది. తర్వాత పరిచర్యకి వెళ్ళాడు. ఈ సంఘానికి కూడా ప్రతి విషయంలో కూడా ఒక ప్రత్యేకత ఉంది. సంస్కారాలను ఇచ్చాడు. దానికి ముందు 6 రోజులు ఉపవాసం ఇచ్చాడు దేవుడు. ఈ దినమందు ఈ సంపూర్ణ రాత్రి ఉపవాసపుడికి కూడా ప్రత్యేకత ఉంది. ఈ డేట్ ఇచ్చే ముందు 3 దినాలు ఉపవాసం దేవుడు ఏ విధంగా అయితే ఆ రోజు చేసి ఉన్నాడు, అదే విధంగా ఈ యొక్క సంఘాన్ని కూడా నడిపిస్తున్నాడని మనం గమనించాలి.
అనేది మనం సంపూర్ణంగా నమ్మాలి. సంపూర్ణంగా ఇక ప్రతి ఒక్క మాటని ఆయన బయలుపరిచిన ప్రతి విషయాన్ని మనం సున్నంగా ప్రతి విషయాన్ని పరీక్షించి జ్ఞానంతో మనం ఆలోచించాలి. మనం ప్రార్థించినట్లయితే దేవుడు ప్రతిదీ మనకి బయలుపరుస్తూ ఉంటాడు. ఎందుకో తెలియదు, నాకు ప్రార్థించుకున్నప్పుడు దేవుడు నాకు ఈ విషయం బయలుపరిచాడు, ఈ విషయం నాకు తెలియపరిచాడు. ఆ దినమందు నేను చేశాను 40 రోజుల ముందు. ఈ దినాన మీ సంఘానికి, నా సంఘానికి ఇదే విధంగా ఫాలోఅప్ చేస్తున్నాను. నేను ఇదే విధంగా ఈ సంఘాన్ని నడిపిస్తున్నాను. దానికి అనుగుణంగా మీరు కూడా నడవాలి. నాకు అనుగుణంగా మీరు తీర్చిదిద్దబడాలి. నాలాగా రూపాంతరం చెందాలి. మీరు శిష్యులా పైగా రావాలి. ప్రతి ఒక్కరము కూడా దేవుడు అంటున్నాడు, మనల్ని అనేకుల మధ్య ఒక సాక్షులుగా నిలబెట్టాలంటున్నాడు. ఈ బిడ్డలని, ఈ సంఘాన్ని ఎవరైతే వ్యతిరేకించారో వారి ఎదుటిని ఈ సంఘాన్ని, సంఘ బిడ్డలని ఒక గొప్ప సాక్ష్యంగా నిలబెట్టాలంటున్నాడు. ఒక గొప్ప సాక్ష్యంగా ఇంకా సంఘం నిలబడాలంటే మనం ఎలా ఉండాలి? ఆయన ఏదైనా ఒక మాట చెప్తే మనం సంపూర్ణంగా పని చేయలేకపోతున్నాం, తీసుకోలేకపోతున్నాం. ఆయన విశ్వాసం ఒకసారి సల్లగిల్లిపోతుంది, తెలుసన్నీ, కానీ మనం సల్లగిల్లిపోతున్నాం. నిర్లక్ష్య వైఖరి వస్తుంది మనకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంఘం అందరు లాంటి సంఘం కాదు. ఈ మందిరం అందరు మందిరాలు కట్టినటువంటి సంఘం కాదు. నిస్వార్థంగా దేవుడు ఏర్పరచుకున్న సంఘం ఇది. దేవుడు కట్టినటువంటి మందిరం ఇది. ఆయనకు మందిరాన్ని పరిశుద్ధమైన మందిరముగా తీర్చిదిద్దాలనుకుంటున్నాడు. సలంపతి సంఘముగా. ఇక సలంపతి సంఘం అంటే నిష్కలంకమైన సంఘమా? సలంపతి సంఘమా? మచ్చ, మాగు, డాగు లేనటువంటి ఎటువంటి ఏదైనా లోకపరమైన కానీ వ్యర్థమైన కానీ ఈ సంఘంలో కనపడటానికి లేదు. పరిశుద్ధమైన సంఘముగా, నిష్కలంకమైన సంఘంగా ఈ సంఘాన్ని తీర్చిదిద్దాలంటున్నాడు. కానీ మనము ఆయన మాటను అందిపుచ్చుకోలేకపోతున్నాం. ఆయన ఇచ్చిన మాటను, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆ మాటను తీసుకొని ధైర్యం చేయలేకపోతుంటాం ఒక్కొక్కసారి. కానీ ఆయన విశ్వాసం నుంచి మనం ముందడిగేసినట్లయితే ఖచ్చితంగా విషయం మనదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాసం మనల్ని బలపరుస్తుంది. రొట్టె వల్ల ప్రాణం నిలబడదు కానీ, రొట్టె వల్ల ఆకలి తీరదు కానీ, రొట్టె వల్ల నేను జీవం ఉండదు కానీ, ఒక మాట వల్ల నీకు ఆకలి తీరుతుంది. ఒక మాట వల్ల నీకు దాహం తీరుతుంది. ఒక మాట వల్ల నీకు బలం వస్తుంది. ఒక మాట వల్ల నీకు శక్తి వస్తుంది. ఒక మాట వల్ల నీకు జ్ఞానం వస్తుంది. అనేకుల మధ్యకి మనల్ని తీసుకెళ్ళాలి. అనేకమైన అధికారులే మన ఎద్దకు వచ్చేలాగా దేవుడు చేస్తానని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దిన మధ్య చాలా మంది అత్యల్పులు తక్కువ చేసిన వారి వలె, దీన స్థితిలో ఉన్నటువంటి వారి వలె మనం చూడవచ్చు. చాలా తగ్గించి చూడవచ్చు, తగ్గించి మాట్లాడవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నేను హెచ్చిస్తానంటున్నాడు. నీ సంఘాన్ని, నా సంఘాన్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. నేను ఏర్పరచుకున్నది, ఈ బిడ్డలంతా నేను ఏర్పరచుకున్న వాళ్ళు. వాళ్ళకై వాళ్ళు ఏర్పరచుకున్న వాళ్ళు కాదు. నేను పిలుచుకున్న వాళ్ళని, ప్రతి ఒక్కరిని
నిలబెట్టిన వాడు, నేను స్థాపించిన వాడిని, నిలబెట్టేవాడిని నేనే, కట్టువాడిని నా మాట దాటి పడగొట్టువాడు ఎవడు? ఏ మానవుడు, ఎవడి వల్ల కాదు, అసాధ్యం. నీవు గట్టిగా నిలబడు. సియోను కొండ మీద కట్టినటువంటి ఇల్లు, క్రీస్తుని కొండ మీద కట్టినటువంటి ఇల్లు స్థిరమైన పునాదిగా మన హృదయాన్ని స్థిరపరచుకోవాలి, మన హృదయాన్ని బలపరచుకోవాలి. చిన్న చిన్న విషయాలకి మనం కృంగిపోకూడదు, హృదయాన్ని గాయపరచుకోకూడదు. మనకై మనం ప్రతిదీ మనకి అనుభవమే, ప్రతిదీ పాఠమే. ఈ అనుభవాల మీద ఈ సంఘం కట్టబడాలి, ఈ అనుభవాల మీద నువ్వు కట్టబడాలి. ఓవర్ నైట్ వచ్చేది ఎప్పుడు నిలబడదు, ఒక్క రాత్రికి రాత్రి వచ్చేది ఎప్పటికీ నిలబడదు. ఎంత స్పీడ్గా వచ్చినా అంత స్పీడ్గా డెవలప్. నువ్వు అనుభవించాలి, నువ్వు అనుభవిస్తే నీకు తెలిసింది. నువ్వు అనుభవిస్తే నువ్వు మర్చిపోవు, నీకు గుర్తుంటది. ఈ అనుభవాల మీద నువ్వు కట్టబడాలి. మనుషుల వైపు కాదు, క్రీస్తు వైపు చూడు. నిలబెట్టేవాడుగా ఉన్నాడు, ఎక్కడ ఆయన నిలబడు కాదు, ఆయన నిన్ను తిరిగించేవాడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు ఎంతో శ్రేష్టమైన, ఆయన చెప్పు మాటలు ఎంతో పవిత్రమైన. ఈ ఉపవాసంలో మనకి ఒక కార్యం జరగబోయే ముందు ఉపవాస దినాలు ఇస్తాడు దేవుడు. ఒక స్తుతి కూడిక జరగబోయే ముందైనా, సంఘంలో ఒక ప్రత్యేకమైన కూడిక జరగబోయే ముందైనా, 2-3 రోజులైనా ఉపవాసాలు ఇస్తాడు. మనకు సంఘానికి ఉన్న ప్రత్యేకత కూడా ఏంటంటే, ప్రతి విషయం ఆయన బయలుపరుస్తాడు. దైవజనులకి ప్రతి విషయం తెలియపరుస్తాడు. ఒక ఉపవాసం ఉండాలన్నా మనం దేవుడే బయలుపరుస్తాడు, ఒక కార్యక్రమం జరిపించాలన్నా దేవుడే బయలుపరుస్తాడు. ఇంత అత్యద్భుతమైన సంఘంలో మనం నిలబడ్డాం, మరి కృంగిపోవటం ఎలా? దేవుడు నీ పక్షాన్ని ఉండగా నీకు ఎవడు విరోధి? పడగొట్టువాడు ఆయన, నిలబెట్టువాడు ఆయన, నిన్ను ధైర్యపరిచేవాడు కూడా ఆయన. ఈ ఉపవాసం అనేది అనేకమైన కట్టలని పుట్టి, అనేకమైన కుటుంబాల్లో పాతకపోయినటువంటి వ్యసనాలు కావచ్చు, స్వార్థాలు కావచ్చు, అత్త కోడల మధ్య తగాదాలు కావచ్చు, కుటుంబాల మధ్య కలహాలు కావచ్చు, తెలియనటువంటి వైరం కావచ్చు. ఈ ఉపవాస ప్రార్థన వల్ల అవి మొత్తం కూడా పటాపంచలైపోతాయి. అవన్నీ సంఖ్యలో వేసినటువంటి ఆ అపవాది యొక్క చెర నుంచి దేవుడు విడిపించేవాడుగా, దేవుడు నిన్ను రక్షించేవాడుగా ఉన్నాడు. ఆ బంధకాల నుంచి నిన్ను విడిపించేవాడుగా ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఉపవాసము శ్రేష్టమైనది కావాలి, మన ఉపవాసము పవిత్రమైనది కావాలి, మన ఉపవాసము నిష్కలంకమైనది కావాలి, మన ఉపవాసము యథార్థమైనది కావాలి. ఎలాంటి కలంకం ఉండకూడదు ఈ ఉపవాసం. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు స్పష్టంగా బయలుపరుస్తాడు మనకి, నేనే జీవాన్ని, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నా ద్వారా తప్ప ఎవరు పరలోకములకు కానీ చేర్చబడడు.
ఉపవాసం ఉంటూ అనేకమైన మచ్చరత హృదయముతో నిండుకొని ఉంటున్నాం. మనం ఉపవాసం చేస్తే అనేకమైన బంధకాలు, బందీ ఉన్నటువంటి బంధకాలు తెగిపోవాలి, అనేకమైన సంఖ్యలు విడిపించబడాలి, అనేకమైన దురాత్మల చేత పీడించబడినటువంటి దురాత్మల సైతం పారిపోయేవి. అటువంటి బలమైన ప్రార్థనా పరులు అవ్వాలి, అటువంటి బలమైన శక్తిమంతులు అవ్వాలి. మనకై మనం అవ్వటం కష్టం, అది అసాధ్యం. కానీ దేవుడి వల్ల సాధ్యపడుతుంది. దేవుడు సాధ్యం చేస్తాడు, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఐక్యత కలిగి వారితో సహనముతో నిస్వార్థంగా ఏకాత్మలుగా ప్రార్థించాలి, ఏకాత్మలుగా సంఘాన్ని కట్టబడాలి, ఈ సంఘాన్ని తీర్చిదిద్దబడాలి. ఏకాత్మలుగా విడివిడిగా ఉండే కుదరదు. విభజించి పాలించాడు అపవాది, దేవుడి కాదు. ప్రతి విషయంలో ఐక్యతగా ఉండాలి. వ్యతిరేకత స్వభావాలు, వ్యతిరేకత ఆలోచనలు తలంపుల హృదయంలోకి, మనస్సులోకి రానివ్వకూడదు. ప్రార్థన మందిరం అంటే ఒక సంతోషం, ఒక ఆనందం, ఒక స్వస్థత, ఒక ఆరోగ్యం, ఒక బలము, ఒక శక్తి. ఈ సంఘంలో అడుగుపెట్టు ప్రతి మనుష్యుడు, ప్రతి రోగి స్వస్థపడేదిగా, ప్రతి దురాత్మల చేత పీడించబడిన వాడు విడిపించబడినట్లుగా తీర్చిదిద్దబడాలి ఈ సంఘం. అటువంటి నిష్కలంకమైన సంఘముగా, శక్తివంతమైన సంఘముగా, దేవుడి ఆత్మతో నింపబడినటువంటి సంఘముగా ఈ సంఘం ఉండాలి. ఈ సంఘం అంటే బిడ్డలు ఆ విధంగా తయారవ్వాలి, ఆ విధంగా మార్చబడాలి. మొదటి స్థితిలో ఏ విధమైన ప్రార్థన బలం మనకుందో, మొదటి స్థితిలో ఏ విధమైన సంకల్పం మనకుందో, మొదటి స్థితిలో ఏ విధమైనటువంటి దృఢత్వం ఉందో, మొదటి స్థితిలో ఏ విధమైనటువంటి పట్టుదల ఉందో, అదే కావాలి ఇప్పటికి కూడా. ఆ పట్టుదలే, ఆ ప్రార్థనా బలమే, ఆ దేవుని విశ్వాసమే కావాలి. దేవుని చూసి ముందరికి వేసేవారుగా మనం తయారవ్వాలి. అటువంటి బలమైన శక్తివంతమైన ఆత్మలుగా మనం తీర్చిదిద్దబడాలి. సన్నగిల్లిపోకూడదు. చిన్న చిన్న వాటికి, గాలికి, తుఫాన్లకి పడిపోయేటటువంటి వారి వల్ల మనం ఉండకూడదు. స్థిరమైన ఆత్మలుగా మనం తీర్చిదిద్దబడాలి. దేవానికి స్తోత్రమయ్యా. అతి పరిశుద్ధుడ, మహోన్నతుడ, కృపగల రాజా, నీవు మాకు బయలుపరిచిన, మా కళ్ళు తెరిపించేటువంటి మాటలు మాతో మాట్లాడిన దాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, మేము మొదటి స్థితిలో ఏ విధంగా ఉన్నామో మాకు తెలియపరిచామయ్యా. ఇప్పుడు స్థితిలో ఏ విధంగా ఉన్నామో మాకు తెలియపరిచాము నాయనా. మేము మొదటి స్థితిలో ఏ విధంగా ఉన్నామో ఆ దృఢమైన సంకల్పం మేము అది కోల్పోయినట్లయితే మేము ఆ స్థితికి మరలా మార్చబడే విధంగా మమ్మల్ని కట్టమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ సంఘం నీవు ఏర్పరిచిన, ఈ మందిరం నువ్వు నిర్మించింది, నీవు కట్టింది, నీ వలనే సాధ్యపడింది ప్రభువా.
ఈ మందిరంలో బిడ్డలు నువ్వు ఏర్పరచుకున్నవారు, ఈ మందిరానికి వచ్చిన ఎక్కడెక్కడ నుంచి వచ్చిన ప్రతి బిడ్డలు కూడా నువ్వు పిలుచుకున్నవారు, మాకై మీరు చేసుకున్నవారు కాదు. కట్టువారు నీవే, పడుకున్నవారు నీవే అంటాడు ప్రభువా. అయ్యా, అనేకమైన ప్రాంతాల నుంచి మమ్మల్ని తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతలు. మాలో ఉన్న బలహీనతను తొలగించి ఇక్కడైనా మేము బలం పొందుకునేవారు, శక్తిని పొందుకునేవారు, ఐక్యత కలిగి, సమాధానం కలిగి, ఏకరీతిగా, ఏకాత్మలుగా, ప్రార్థన బలముతో, ప్రార్థన శక్తితో, ఏకాత్మలుగా యొక్క సంఘాన్ని మీరే రుజుపరచమని ప్రార్థిస్తున్నాను. మీరే ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ యొక్క సంకల్పం ఉన్నతమైంది ప్రభువు, నీ యొక్క సంకల్పం వర్ణించలేదు తండ్రి, నీకు ఆదరణ చెప్పుకోలేనటువంటిది తండ్రి, అంతగా ఉన్నటువంటిది తండ్రి. ప్రభువా, నువ్వు ఇచ్చిన సంకల్పం ఎంతో గొప్పది, ఉన్నతమైనది. ఆ సంకల్పాన్ని, నీ చిత్తాన్ని నెరవేర్చడంలో ఎక్కడ అసమర్థులుగా ఉండకుండా సమర్థవంతములుగా ముందుకు నడిపించడానికి మీరు కృప చూపించండి అయ్యా. ఎక్కడ బలహీనపడకుండా బలమునిచ్చి, శక్తినిచ్చి, ధైర్యమునిచ్చి మమ్మల్ని ఉత్సాహపరుస్తున్నా దేవా. నీ యొక్క పరిచర్యలో గడవరకు నమ్మకస్తులుగా మమ్మల్ని నిలబెట్టడానికి సహాయం దయచేయండి అయ్యా. మాలో సకల వ్యాధి బాధల నుంచి నిలిపించడానికి సహాయం దయచేయండి అయ్యా. నాయనా ప్రభువా, ఈ సంఘాన్ని వృద్ధిపరచండి, అభివృద్ధిపరచండి. మేము చేయు ఉపవాసముల్లో తండ్రి మా హృదయములు కడుక్కున్నట్టుకు, మా మనసును కడుక్కున్నట్టుకు మీరు సహాయం దయచేయండి. మా యొక్క సంపూర్ణమైన ఆత్మను మీకు అప్పచెప్పి ప్రార్థించేవారుగా మాకు సహాయం దయచేయండి. మీరు మాతో ఉండండి, మాలో ఉండండి అయ్యా. మమ్మల్ని స్థిరమైన ఆత్మలుగా, బలమైన ఆత్మలుగా తీర్చిదిద్దండి నాయనా ప్రభువా. ఈ సంఘం పట్ల ప్రతిదీ నువ్వు తండ్రి యేసయ్యా ముందుగానే ఉపవాసాలు ఇచ్చి, ముందుగానే నీ చిత్త ప్రకారముగా నడిపిస్తున్నావు. నీ కృతజ్ఞతలయ్యా తండ్రి యేసయ్యా. మమ్మల్ని కూడా అదే విధముగా సంపూర్ణముగా నడిపించండి అయ్యా. నాయనా తండ్రి యేసయ్యా, మాకున్న సకల వ్యాధి బాధల నుంచి సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆత్మగా తీర్చిదిద్ది ఈ పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్య ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చదువుకుందాం.